వాళ్ళేమో వంటకెట్టుకుని మళ్ళీ డ్రైవర్లు మనుషులు ఎంత వగైరా ఇక క్యారెట్లు అయిపోతున్నాయే, బీట్రూట్ పోతుంది. మా అబ్బాయి ఉన్నాడు, లక్ష్మి ఉంది. ఇదిగోనండి నిమ్మరసం అల్లం వేసాను, కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం నిమ్మరసం వేసాను. వేసంకాలం ఇలా తాగితే రోజు తాగమన్నాం కదండి, 2 పూటల తగితే అది ఇంకో లేనిపోయిన జబ్బు వస్తుంది. 4 రోజులకి 3 రోజులకి తాగాలంటే మన పరిస్థితిని పెట్టి మనం వాడుకోవాలి. మన రోగాలు యోగా చెయ్యాలి మౌనంగా 2 గంటలు, 1 గంట, అరగంట, పావుగంట మన ఇష్టం, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. అప్పుడు అన్ని జబ్బులు అయ్యే తగ్గుతాయి. మౌనంగా ఏ ఆలోచన లేకుండా, ఎవరి గురించి ఆలోచన, మన గురించి మనం కూడా ఆలోచించకుండా కళ్ళు మూసుకుని 10 నిమిషాలు కూర్చోవాలి. కళ్ళు మూసుకుని 10 నిమిషాలు కూర్చుంటే చాలు. ఒక అరగంట అయినా కూర్చోవచ్చు, పావుగంట అయినా కూర్చోవచ్చు. మనకి వీలైతే గంట అయినా కూర్చోవచ్చు అనుకోండి. ఇప్పుడు అందరికీ బిజీ ఉద్యోగం లేకపోయినా సద్యోగం లేకపోయినా ఎంత బిజీయో. మళ్ళీ వంట మనుషులు గట్రా 100 మంది మనుషులు ఉంటారు, అయినా ఖాళీ ఉండట్లేదు. అది జనాలు అలా అయిపోయారు. యశవానికి అప్పు చింపేసి మన అమ్మ పళ్ళన్నీ చూసుకోవాలి. బీరకాయ కూర అంటే ఏంటో రక్తం వచ్చేసింది నాకు. అందుకని ఇంత కొబ్బరి అని మోసం చేశారు ఒకసారి, చాలా బాగుంది. అప్పటి నుంచి అలా చేస్తున్నాను, కానీ ఇప్పుడు కూడా నేను చేస్తాను బాగానే. భోజనం చేసినప్పుడు అయితే అస్సలు మామూలుగా లేదు, ఎంత బాగుందో. అప్పుడు మా శివరామ గారు మేము శ్యామలాదేవి గుడికి వెళ్ళి ఆ పచ్చడితోటి తినేసాం. ఒక 2 కాయలు, 4 టమాటాలు, కొంచెం కొబ్బరి వేసేసాం. చట్నీ కూడా మా అబ్బాయి అయితే మామూలు కొబ్బరి చట్నీ అది ఇది అంటాడు. నేనైతే ఏ చట్నీ అయినా వేసేసుకుంటాను. అలాంటి చట్నీ వాడేస్తాను నేను. అన్నంలోకి అదే, కూరలోకి అదే అన్నట్టు. ఎందుకంటే అన్నిటికీ మంచిది, ఆరోగ్యానికి మంచిది. పక్కతోటి ఇంటి ఉడకనట్టు ఉడకబెట్టాలి, అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఇది సంగతి అన్నమాట. కేసీ కదా తుక్కులో పడి ఇవాళ లేటుగా వచ్చారమ్మ మేడి గారు. చాలా పనులు ఎక్కువ నాకు ఇవాళ. లేటుగా వస్తంలో లేట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు పచ్చడి చారు, రసం ఉంచుకోవాలి. వీటికి స్వచ్ఛంగా ఉంది కావాలి. జాయిన్ అవ్వాలి. ఇప్పుడు జాయిన్ అవుతాను. ఇది ఎవరా మంత్రి సత్యనారాయణరావు గారు చెప్పారు. ఇది ఎప్పుడైనా మధ్యాహ్నం అయినా తాగొచ్చు, సాయంత్రం అయినా తాగొచ్చు, పొద్దున్నైనా తాగొచ్చు. వ్యాపారం పెట్టుకుని వాళ్ళు పెట్టుకోండి శుభ్రంగానే. బాగా కల్తీ లేకుండా చేసి ఇచ్చారనుకుంటా. ఆడికి ఆరోగ్యం, చేసినందుకు మీకు మంచిది అని చెబుతున్నారు. ఇప్పుడు బళ్ళ మీద వ్యాపారాలు, ఇంట్లో వంటలు చేసి అమ్ముకుంటున్నారు కదా, అలాగా. ఓపిక లేని వాళ్ళకి, పని చేసుకోలేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి 2 గ్లాసులు జ్యూస్ కొనుక్కుంటారు. ఏమైంది అది, 2 గ్లాసులు జ్యూసీ కొనుక్కుంటారు. 2 గ్లాసులు జ్యూసీ కొనుక్కుంటారు అన్నట్టు. అదంటే పళ్ళు అయ్యి ఇక లేట్ 12 జాయిన్ అవ్వాలి. రోజు తాగు, మౌనంగా ఉంటాం. ఒక అరగంట, పావుగంట, లేకపోతే నేను ఇష్టం ఎంతసేపు ఉంటే అంతసేపు మౌనంగా ఉంటాం. ఏమీ చేయక్కర్లేదు, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞానం చేసుకుంటూ వెళ్ళి తేలిపోతుంది. లక్ష్మీదేవి తామర పువ్వులు ఎంతుకుంది, తామర పువ్వు రేకన్నా తేలికైపోయింది. అంత తేలిక మనం అవ్వలేములేండి. ఈ జన్మలో కాదు, 4 జన్మలు ఇస్తాం అవ్వలేము. ఏ సత్సంగంలో ఉన్నా అవ్వలేము. ఆ సత్సంగం చెప్పేవాళ్ళు అంతట వాళ్ళని కూడా అవ్వలేము. అది అందుకని మన జాగ్రత్తలో మనం ఉంటూ తేలికగా అవ్వాలంటే, ఒళ్ళు తేలిక పడాలంటే జ్ఞానం, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకోకుండా ఆనందంగా ఉంటాం. అప్పుడే మనసు తేలికే. తామర పూలు లక్ష్మీదేవిగా తేలిక అయిపోతాం. దూది పింఛన్లాగా తెగ చేస్తాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి అలా పరిగెడతాం. అది ఆరోగ్య సూత్రాలు. మంగళం, నిత్యమంగళం, ఆరోగ్యమంగళం, ఆనందమంగళం, ఆరోగ్యమంగళం. అందరికీ ఆరోగ్యమంగళం కావాలి.